ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలో చాలా బాగుంది. అంటే ఎలా ఉందంటే అర్ధరాత్రి గుసగుసలో ఈరోజు జరగబోయే ఎపిసోడ్కి ఆల్రెడీ ప్రోమోలో కళ్యాణ్ పడాలకి జరిగిన అన్యాయం, ఇమాన్యుయల్కి జరిగిన అన్యాయం, ఇమాన్యుయల్ కంటే కూడా కళ్యాణ్ పడాలకే ఎక్కువ అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ అట్లీస్ట్ ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు, వన్ డే అయినా కూడా దాని గురించి కూడా మాట్లాడదు. కానీ కళ్యాణ్ పడాలకి ఫ్రెండ్సే దెబ్బేశారు, ఇమాన్యుయల్కి దెబ్బేసింది వేరే టెనెంట్స్ వేశారు, అది ఓకే. కళ్యాణ్ చుట్టుపక్కలే ఉంటూ కళ్యాణ్ తోటే ఉంటూ కళ్యాణ్ వెనకే కుట్ర చేసి వెన్నుపోటు పొడిచాడు డెమాన్ పవన్. దీనికి బీజం ఈరోజు అర్ధరాత్రి గుసగుసలోనే పడింది. 2-3 కాన్వర్జేషన్లో కళ్యాణ్కి దెబ్బ అయిపోతున్నారా, కళ్యాణ్కి దెబ్బ అయిపోతుంది, బిగ్ బాస్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారా ఈ దెబ్బలో అని క్లియర్గా అర్ధరాత్రి గుసగుసలో అర్థమయ్యే సిచ్యువేషన్ చాలా జరిగాయి. ఈ వీడియో అర్ధరాత్రి ఏమేం జరిగింది అనేది నెరవేరేంత వరకు ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి బూస్టింగ్ వస్తుంది. లైక్ చేయమమ్మా. లైక్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ ద వీడియో. ఇప్పుడు లైన్లోకి వస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. వీళ్ళ పులిహోర కథలు ఏంటి, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా కామెడీగా చెప్తాను. సీరియస్గా అవ్వాల్సింది కూడా సీరియస్ కూడా చెప్తాను. ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తనూజ గారు ఏడ్చుకుంటూ, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తనూజ గారు ఏడ్చుకుంటూ అనేసి పోయేసి బెడ్ మీద కూర్చొని, ఇది ఎపిసోడ్ వేస్తారు, బెడ్ మీద కూర్చుని తర్వాత ఏమేమి మాట్లాడి అని మనకు చూపించాలన్నమాట. ఎపిసోడ్ బెడ్ మీద కూర్చొని అనేసి అన్నది మాత్రం చూపించారు. ఆ తర్వాత ఫ్లోరా గారు తనుజ గారు రిలేటెడ్గా లైవ్లో చాలా క్లారిటీ వచ్చింది. ఆ టాస్క్లో తప్పు ఏంటి, రైట్ ఏంటి, ఇదంతా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఫ్లోరా గారు ఇమాన్యుయల్తో మాట్లాడుతూ, స్టార్టింగ్ నుంచి రీతు చాలా రఫ్గా ఆడుతుంది, ఎవ్రీ టాస్క్ రఫ్గానే ఆడుతుంది, మీకు హర్ట్ అయితే ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంది అమ్మాయి ఇక్కడ, ఏంటది, హర్ స్ట్రాటజీ ఈజ్ ఫైన్, నెక్స్ట్ టైం ఈ హౌస్లో ఉంటే ఎందుకు ప్లే చేయాలి, నేను ఇంకా ప్లే చేయను అలా నాకు ఆవిడతో. ఈవిడ వర్షన్ ఈజ్ ఓకే అండి, కానీ టాస్కుల్లో స్ట్రాటజీస్ లాగా కొంచెం చూడాలి. ఆవిడ మరీ బీభత్సమైన ఓవర్ స్ట్రాటజీ ఏం వాడలేదు రీతు చౌదరి గారు. కానీ ఆవిడ ప్రతిసారి కొంచెం రూడ్గా విపరీతమైన నందిత మోగిని అన్నట్టు పైన కూర్చునేసి అందరి మీద పైన కూర్చొని ఆడుతుంది సార్. ఇట్లాంటివన్నీ చూస్తూ యాడవుతూ వచ్చేసరికి కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది. కానీ మరి ఓవర్ స్ట్రాటజీ అయితే కాదు, దాంట్లో కసే కనపడుతుంది, కానీ కొంచెం స్ట్రాటజీ అంతే. మరి ఈవిడ హట్టే అంత స్ట్రాటజీ కాదు. స్టిల్ ఏంటంటే ఈవిడేమో కొంచెం పొలైట్ పర్సనాలిటీ కాబట్టి దాన్ని తీసుకోలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం. ఫ్లోరా గారు ఆవిడ బాధకి అర్థం అంతే. నెక్స్ట్ సరికి డెమాన్, అలా అనకండి, డెమాన్కి బాధ అలా అంటే, ఎందుకంటే రీతు చౌదరి పక్కనే ఉంది, ఫ్లోరా చూసుకున్నట్లేదు, లేదా చూసుకొని పడవలో ఏడ పొడిస్తే 7 నుంచి పొడిచింది ఆడదాకా పోయి ఆడ కూడా ఇతను పోయి చెవులో చెప్పేస్తాడు అనేసి ఈవిడ దగ్గర చెప్తే, అలా అనకండి, వెళ్ళి క్లారిఫై చేసుకోండి. పాపం రీతు చౌదరి విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిన వాళ్ళ కాడికి పోయి రీతు చౌదరితో కలిసి మాట్లాడండి. ఆ అమ్మాయితో మీరు బాగా మాట్లాడితే ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ నాతో బాగా మాట్లాడుతుంది, ఇవన్నీ ఎందుకండి ఆమెను స్ట్రెస్లో పెడతారు, ఆ స్ట్రెస్ నాకు తగలద్దు, ఎందుకండి వై యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ అనేసి కలపడానికి ముందు ఇతనే ట్రై చేస్తాడు పాపం మంచోడు. నెక్స్ట్ ఇమాన్యుల్, తప్పు రైట్ చెప్పడానికి హోస్ట్ ఉన్నాడు, ప్రజలు ఉన్నారండి, మీరు అట్లా ఏం పెట్టుకోవద్దు, మీ ఆట మీరు ఆడండి అనేసి ఇమాన్యుల్ మంచి సజెషన్ ఇస్తాడు. తర్వాత డెమాన్, అన్నా నువ్వే అన్నావు కదా అన్నా, 3 రోజుల నుంచి ఆడారు కదా మీరు అన్నా, నువ్వే అన్నావు కదన్నా, ఆ అమ్మాయి బాధ ఏంటంటే తనుజ రిలేటెడ్గా డిస్కషన్ స్టార్ట్ అయింది. అన్నా నువ్వే అన్నావు కదన్నా, 3 రోజుల నుంచి ఆడారు కదా పాపం అనేసి. అలాంటప్పుడు మీరు అన్నని అక్కడ ఆపి, ఎవరిని, సుమన్ శెట్టి గారిని అక్కడ ఆపి, ఆమెని ఇక్కడ ఆపి, ఎక్కడైతే మిస్టేక్ జరిగింది ఆపి గో అని అనొచ్చు అనిపించింది. అలా చేసి ఉండొచ్చు అనేది నా పాయింట్ అన్నాను. సేమ్ నేను నైట్ రివ్యూలో నేను చెప్పిన పాయింట్ కూడా అది. ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ పడాలకు కానీ మిస్టేక్ చేశారు, అన్ఫెయిర్ అనేది ఎవ్వడు అనలేడు. ఈవెన్ నాకు సార్ ఎవరు కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మీరు చేసిన తప్పు అన్నట్టుకు లేదు, వాళ్ళ తప్పు 0%. కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఉండే, వీళ్ళు పెట్టిన హార్డ్ వర్క్కి కష్టానికి ఇంకొకటి కూడా చేసి వాళ్ళల్లో అట్లీస్ట్ ఒకరిని తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ 3 కంటెండర్లు రావడానికి ఇచ్చాడు. ఇద్దరిని ఎలిమినేట్ చేసే కంటే వీళ్ళ చేతుల్లోనే ఉంది కదా. 2 అండి, అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. 2 డౌట్స్ ఏంటంటే, నెంబర్ 1, అరే మొన్న డెమాన్ పవన్ అవి పగలగొట్టి పేపర్లన్నీ పగలగొట్టుకుని పైన స్టార్స్ తీసుకునే టాస్క్లో ఇద్దరు ఎలిమినేట్ అయినప్పుడు ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు కదా, ఒకరు డిస్క్వాలిఫై ఇద్దరిని చేశాడు కదా. అంటే ఆ టాస్క్కి ఈ టాస్క్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఆ టాస్క్ ప్రాపర్టీ సెట్ చేసింది బిగ్ బాస్, అవన్నీ పేపర్లు సెట్ చేసి ఆ ప్రాపర్టీ సెట్ అయిపోయింది, దాన్ని పగలగొట్టేశారు. మళ్ళీ ఆ ప్రాపర్టీ తీసుకొని వచ్చి పెట్టడం ఇంపాసిబుల్. ఇక్కడ అది కాదు కదా, ప్రాపర్టీ సెట్, ప్రాపర్టీ కింద 100 సార్లైనా పాకొచ్చు, దూకొచ్చు, ఏదైనా చేయొచ్చు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో ఆపేసి ఆగదు, ఎందుకంటే ఆ పక్క కళ్యాణ్ ఆపేశాడు రాముని, సుమన్ శెట్టి గారిని, ఈ పక్క తనుజ గారిని కూడా ఇమాన్యుయల్ ఆపొచ్చు, తనుజ ఆగు, రాంగు, మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళండి అనేసి వెనక్కి వచ్చి తప్పు చేసిన కాడి నుంచి పంపించి, అతను కూడా తప్పు చేసిన కాడి నుంచి పంపించి ఉండొచ్చు.
ఇది ఒక ఆప్షన్ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఆడిన కష్టాన్ని గమనించి ఇద్దరిలో ఒకరినైనా పంపిద్దాం అనే ఫీలింగ్ ఉంటే చేయొచ్చు. చేయకపోతే తప్పని మనం అనలేం. అది నా పాయింట్. ఆ రకంగా చూసుకుంటే అన్యాయం జరిగిందని, కానీ వీళ్ళేదో మిస్టేక్ చేశారనేది నా వర్షన్ కాదు. నేను చెప్పా. ఇప్పుడు లైవ్ చూసిన తర్వాత ఈ వర్షన్లో కూడా కొంత ఒపీనియన్స్ చేంజ్ అయిపోయాయి. నా ఒపీనియన్ ఓహో ఇది కరెక్టేరా, లైవ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ క్లియర్గా చేంజ్ అయింది. దాని గురించి కూడా చెప్తాను, ఇంకా క్లారిటీగా వస్తుంది మధ్య మధ్యలో ఏం జరిగింది ఏంటనే. తర్వాత ఇమానుయల్ ఏమంటారంటే, ఈసారి నుంచి సేమ్ అందరూ అదే అంటారు కదరా, మళ్ళీ ప్రతి ఒక్కరు ఏమంటారు, మేము తప్పు చేస్తే మళ్ళీ ఆడతాం అనేది వస్తుంది కదా, అది తలనొప్పి అంటే అప్పుడు డెమాన్ అంటాడు, ఇద్దరు ఫౌల్ చేశారు కదా, అది నేను చెప్పింది, ఇద్దరు ఫౌల్ చేశారు కాబట్టి ఇద్దరిని మళ్ళీ ఆడిచ్చి ఉండొచ్చు అని. ఇమానుయల్ ఏమంటే, నువ్వు ఉన్నప్పుడు కూడా అలాగే చేసావు కదా, రూల్ ఈజ్ రూల్ అంతే, అంత మించి. కానీ దానికి సంబంధం ఉంది, నేను చెప్పిన లాజిక్ కింద కొంచెం చూసారు, అది ఇది. ఇప్పుడు డెమాన్ ఏమంటే, డెసిషన్ రాంగ్ అనట్లేదు అన్న, డెసిషన్ రాంగ్ అనట్లేదు, దానికి ఆల్టర్నేటివ్ ఉంది అనేది నా పాయింట్. సేమ్ నా పాయింట్ కూడా అది. డెసిషన్ ఈజ్ రైట్, నో డౌట్. ఆల్టర్నేటివ్ ఉంది, దానికి చేసి ఉండొచ్చు, అది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రాము ఓదారుస్తున్నాడు తనుజను లోపల, కూర్చో అనేసి అక్కను ఓదారుస్తూ ఉన్నాడు. తమ్ముడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తనుజ గారిని డాడ్స్ లిటిల్ బ్రదర్ అయినా, అది అట్ట ఉంది రిలేషన్ ఆడ. సో ఇతను ఓదారుస్తూ ఉన్నాడు తనుజ గారిని. ఇప్పుడు హరీష్ రీతుతో మాట్లాడుతూ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. రీతు చౌదరికి యాప్ట్ ఆ సజెషన్స్ అని ఏమంటారంటే, ఏడిస్తే నెగిటివ్ అవుతుంది, ఎవరికైనా అర్థం చేసుకొని ఏడవకూడదు, తన ఓటమిని తీసుకోలేదు అనుకుంటారు. రీతు చౌదరి గురించి కానీ ఫ్లోరా గురించి కానీ, అండ్ అతను మాట్లాడింది ఫ్లోరా అండ్ తనుజ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడవడం తప్పని, ఓటమిని తీసుకోలేరు అనేసి అనుకుంటారు. లక్ లేదు అనేసి అంటావు ఎవ్రీ టైం. రీతును నీకే ఎక్కువ లక్ ఉంది, ఎవరికైనా వచ్చిందా చికెన్ ఇక్కడ, ఎవరికైనా ఎక్స్ట్రా ఫుడ్ వచ్చిందా, ఎవరికైనా ఇవి జరిగాయా, ఎవరికైనా ఇట్లా అన్నీ నీకు ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఎవరికి లేదు కదా చికెను, అది అదృష్టం ఉంటేనే వస్తుంది, నీకు లక్ లేదంటావేంటి, అలా అనొద్దు ఎప్పుడు కూడా. బాధ వెనక బలమైన కారణమై ఉండాలి. ఊరికే అన్నిటికీ బాధపడడం, ఊరికే అన్నిటికీ ఆడడం తప్పు. రీతు చౌదరి చేస్తుంది అదే, అన్నిటికీ అనేసి ఆడేస్తుంది. అది తెలియ కూడా ఫేక్ లాగా అనిపిస్తుంది. ఈవిడ దీన్ని చెప్పుకోవడం కూడా, నాకు బాధ కాదు ఆనందంలో కూడా ఏడుపు వస్తుంది హరీష్ గారు, ఏడుపు వస్తుందా తెచ్చుకుంటారా అనే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఈవిడేంటంటే, మొన్న నేను ప్రతిసారి చెప్తే పోనీలు బాగా ఆడుతున్నారు కాబట్టి చెప్పబుద్ధి కాక చెప్పలేదు, కానీ మొన్న వీకెండ్లో కూడా లెటర్ వచ్చిందనుకో ఏదో హ్యాపీనెస్ని కూడా అనేసి పెద్దగా ఏడిచేస్తున్నారు. ఇది ఆనందంలో కూడా ఏడిచేస్తున్నారు అంటారు, గ్యాప్ ఇచ్చి ఆడేస్తారు ప్రిపేర్డ్గా ఆవిడ. అది చూడగానే ఫేక్ అనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆడవాలను, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు కన్నీళ్ళు పెట్టాలని ట్రై చేయాలను రావులే ఆవిడకి. సో జరగాలను, ఏదైనా ఒక టాస్క్ జరిగిన తర్వాత అక్కడ ఏదో జరిగిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత టాస్క్లో ఓడిపోయినా గెలిచినా బాగా కష్టపడ్డట్టు ఇంజురీ అయినట్టు డ్రామా అనలేము. ప్రతిసారి ఈవిడికే జరుగుతున్నాయి. అది కొంచెం ఏట్రా ప్రతిసారినా ఎవ్రీ టాస్క్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్ ఈవిడికే జరుగుతున్నాయి ఏంట్రా అని అలా అనిపిస్తుంది. అది ఈవిడ కూడా చెప్పింది. తర్వాత వచ్చి హరీష్ గారితో రీతు ఏముంటుందంటే, సంజనాతో నాకు ఫుల్ సపోర్ట్ చేసినా చేయకున్నా ఓకే అండి, కానీ లవ్తో ఇచ్చాను హెయిర్ అనేది, ఆవిడకి ఇచ్చింది హెయిర్ లవ్తో ఇచ్చాను, కానీ ఆవిడ వచ్చి నాకు సపోర్ట్ చేయకపోయినా ఓకే, కానీ ఇందాక ఫ్లోరా రిలేటెడ్గా మాట్లాడుతున్న సపోర్ట్, కానీ దీనికి సంజన గారు క్లారిటీ ఇచ్చారు. తర్వాత మనకు అర్థమవుద్ది ఈవిడ రైట్ ఆవిడ రైట్ అని. తర్వాత తనుజ దగ్గర ఏముంటుందంటే, హరీష్ ఏమంటాడు తెలుసా, తనుజ మిస్టేక్ ఉంది, ఆవిడ యాక్సెప్ట్ చేయాలి, దర్ ఈజ్ నో డౌట్, యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అప్పుడు తనుజకి రీతు చౌదరికి ఒక డిస్కషన్ జరుగుద్ది. తనుజ ఏమంటారంటే, నా బాధ అదే సంజన గారు, తనుజ సంజన గారితో మాట్లాడద్ది గుర్తుపెట్టుకుని, నా బాధ అదే సంజన గారు, నిన్నటి నుంచి రిగ్రెట్ అవుతున్నా కదా, ఈవిడ ఒప్పుకున్నారు, మనం ఏదైతే అనుకుంటున్నాం ఆవిడ ఏం పర్ఫార్మెన్స్ ఎరగదీసింది ఏం లేదని, నా పర్ఫార్మెన్స్ అందరితో పోల్చుకుంటే తక్కువ ఉంది, నేను ఏంటి చేయలేకపోతున్నాను, అందరికన్నా వెనకపడుతున్నాను అనేసి నాకు బాధ ఉంది, బెస్ట్ ఇవ్వాలి అనుకొని ఈ టాస్క్లో బెస్ట్ ఇవ్వాలి, నిజంగానే బెస్ట్ ఇవ్వాలనే సెన్స్లో దెబ్బ దూకేసింది. బెస్ట్ ఇవ్వాలి అంటే 4-5 కర్రలు దాటే వేయాలనుకున్నట్టుంది. బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను, రిగ్రెట్ ఫీల్ అవుతా ఉండే, నా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది అందరికంటే, నిజంగానే అమ్మాయిలు అందరికంటే ఆవిడే పర్ఫార్మెన్స్ తక్కువ. నేను సంజన గారు ఏజ్కి తగ్గట్టు ఆవిడే ఆడారు, ఏజ్ ఉండి ఫిట్నెస్ ఉండి ఇవన్నీ ఉండి బాగా తక్కువ పర్ఫార్మ్ చేసింది ఈవిడే నేను టాస్క్లో, ఇది ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు, గుడ్ థింగ్. తర్వాత రీతు కూడా అదే అంటది, సంజన గారు కూడా నాకు కూడా అట్లా అనిపించారు, నాకేంటి ఫ్లోరాగా సపోర్ట్ చేస్తారు అది ఇది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ది డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు రీతుతోనే హరీష్ గారు ఏమంటారంటే, ఐ లైక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ అండ్ స్టాండ్, కరెక్ట్, అది దాంట్లో మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరు ఒపీనియన్ తీసుకుంటారు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటారు, ఒకళ్ళ షాడో లాగా మీరు ఉండరు. లైక్ ఫ్లోరా, ఈయనకి ఎవరు పడకపోతే వాళ్ళ మీద మాట్లాడితేనే ఇదే డిస్కషన్ జరుగుతుంది, ఎవరు పడకపోతే వాళ్ళ మీద అందరూ చెప్పాలి.
కూర్చున్న వాళ్ళందరికీ వాళ్ళతో జాగ్రత్త వీళ్ళతో జాగ్రత్త చెప్తారు. అట్లాగే ఫ్లోరాని దృష్టి పెట్టుకుని ఒకరి షాడో లాగా మీరు ఉండరు, అది నేను ఇష్టపడతాను. కానీ మనోడు ఇష్టపడతాడు, ఆ ఇష్టాన్ని చూపించకపోవడం వల్ల ఎత్తిపోతుంది. ఇప్పుడు ఈవిడ ఇష్టపడతాడు, షాడో లాగా ఉండరు, స్టాండ్ తీసుకుంటారని తెలిసినప్పుడు ఇతనికే స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా తర్వాత రోజు కూడా ఈవిడ మీద కోపడిపోయి ఈవిడ మీద అరిచేశాడు. ఆవిడ వచ్చి మళ్ళీ తినకపోయినందుకు తినకుండా ఉంటే ఎట్లా అంటే నామినేట్ చేసిన దానికి స్ట్రైట్ ముఖం మీదే నువ్వు మాకంటే ఎక్కువ తినేస్తున్నావు, అది ఇది ఏడుస్తున్నా కూడా ఏడిచి డ్రామాలు చేయొద్దు, సింపతి చేయొద్దు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు. స్టాండ్ తీసుకోవడం మీద కొంచెమైనా కూల్గా ఉండాలి కదా అనేది నా ఉద్దేశం. అది పాపం మనోడు స్ట్రైట్, అది ప్రాబ్లం వస్తుంది. ఇటీవల అతనికి అక్కడ సపోర్ట్ దొరకట్లేదు హౌస్లో. నెక్స్ట్ జరిగి సంజన గారు తనుజతో ఇంకా 11 వీక్స్ ఉన్నాయి తనుజ వదిలే అంటే, తనుజ ఉన్నాయి కానీ ఈరోజు నేను కష్టపడ్డా కదండి అనేసానండి. కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారులేండి. తర్వాత సరికి 2 మినిట్ ఆలోచించలేకపోయారా? మొన్న డెమాన్ గేమ్ వేరే అండి, నేను ఇందాక చెప్పినట్టుగానే మొన్న డెమాన్ గేమ్ వేరే, ఇది 2 మినిట్స్ ఆలోచించవచ్చు కదా అనింది. తర్వాత అక్కడ బ్యాడ్జెస్ ఉన్నాయిరా, అది నాకు బాధేసింది. అక్కడ ఆల్రెడీ మన బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి, మా టీం నుంచి ఒకరు వెళ్ళాలి కదా అనేసి ఏడ్చారు. తర్వాత భరణి గారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్లో రీతు చౌదరి గారు హరీష్ గారితో డిస్కషన్ మళ్ళీ చూపించారు. నాకు ఫుల్ ఆనందం వచ్చినా ఏడ్ చేస్తానండి, ఏడవడానికి ట్రై చేస్తాను అన్నట్టుగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు చెప్పకూడదు కానీ తనుజ నాన్న వచ్చారు, నాన్న 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 నీ మనసంతా మంచిదో నాన్న, అలా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ప్లే అవుతూ ఆయన వచ్చాడు. తనుజ చెప్పకూడదు కానీ అంత హార్ట్కి తీసుకోవద్దు తనుజ. ఇతను ఆ డైలాగ్ చెప్పేటప్పుడే భయంతో నువ్వు ఇలా అనగానే నాన్న నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు నాన్న అంటదేమని ఆయన భయంతో మాట్లాడినట్టు అనిపించింది నాకు. చెప్పకూడదు కానీ అన్న మాటలో ఎంత భయం ఉందంటే, ఇది చెబితే యాడ మనకి మ్యూజిక్ స్టార్ట్ అవుద్దో, నాన్న నువ్వు మారిపోయావు నాన్న, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు నాన్న, ఏమనేలతోనే మాట్లాడుతున్నావు నాన్న, దివ్యనే ఎక్కువైపోయింది నాన్న అనేసి నేను జస్ట్ జోక్ చేశాలే నాన్న, ఇదంతా మ్యూజిక్ స్టార్ట్ అవుద్దేమని చెప్పకూడదు కానీ అని స్టార్ట్ చేశాడు. చెప్పలేక మింగలేక కక్కలేక భరణి గారి బాధ వర్ణనాతీతం. అందుకైనా ఆయన ఓట్లు వేయాలయ్యా స్వామి, పాప ఆయన కష్టానికి అలా అనిపిస్తుంది నాకు. ఇంకా అని చెప్పగానే తనుజ నాన్న దానికోసమే కదా నాన్న కష్టపడేది నిన్న నుంచి, అది నాకు బాధ నాన్న అనగానే ఇంకా అయిపోయింది. ఆ సీన్ అక్కడ వరకు కట్ చేశారు. నెక్స్ట్ దివ్య ఎమాన్యుయల్ రాము వెనక్కి వచ్చి వెళ్ళాడు, ఆగలేదు అనే పాయింట్ క్లారిటీ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఎమాన్యుయల్ అడుగుతూ ఉంటే క్లారిటీ ఇస్తుంది, లేదు మీరు ఏం తప్పు చేయలేదు, రాము విషయంలో తప్పు చేశారని మీరు అనుకున్నా, అతను వెనక్కి వెళ్ళి మళ్ళీ క్లారిటీ తీసుకొని వచ్చేసాడు కాబట్టి నో డౌట్ మీ వైపు నుంచి మిస్టేక్ ఏం లేదు, మీరు చేసిన కరెక్ట్ పని అనేసి అన్నాం. అలా చేసిన కరెక్ట్ పని లేండి. తర్వాత సరికి ఎమాన్యుయల్ ఏమంటాడు, అవునవును ఆ సంచాలకుని కూడా అడిగాను, నేను ఏం చేశానంటే క్లారిటీ తీసుకోవడం కోసం, ఇవన్నీ మనకి ఎపిసోడ్లో రావు కాబట్టి మనకు డౌట్స్ వస్తాయి, క్లారిటీ తీసుకోవడం కోసం రాము ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చాడంటే అయిపోయిన తర్వాత వెళ్ళాను ఆ సంచాలకుని అడిగాను, కళ్యాణ్ ఏం కరెక్టేనంటే కరెక్టేలే అనేసి అన్న తర్వాత డెసిషన్ తీసుకున్నాను. తర్వాత తనుజ గట్టిగా మాట్లాడుతూ నేను ముందుకు వెళ్ళాక డిస్క్వాలిఫై, అదే సిచ్యువేషన్ వాళ్ళకు వచ్చినప్పుడు తెలుస్తుంది, అలా ఎలా అంటారు అనేసి ఏడుస్తూ ఉన్నారు. తర్వాత తనుజ ఇక్కడ ఇద్దరం మిస్టేక్ చేశాం కానీ నేను రీచ్ అయ్యా కదా, 2 మినిట్స్ ఆలోచిస్తే మంచి డెసిషన్ వస్తుంది కదా అనేది ఆవిడ పాయింట్ ఏంటంటే, ఇద్దరం మిస్టేక్ చేసాం, నేను ముందే రీచ్ అయిపోయినాను కదా, రీచ్ అయిపోయిన దానివల్ల నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇవ్వచ్చు అనే సెన్స్ అది సెట్ కాదు, మళ్ళీ టాస్క్ పెట్టచ్చు అనేది, లేకుంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ రాండి అనేది ఓకే, కానీ ఇది వర్కౌట్ కాదు, ఇద్దరు తప్పులు చేశారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఇమాన్యుయల్ రాము ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ, అన్న నీకన్నా ముందు ఉన్నా అంటుందన్న అమ్మాయి, ఇద్దరు తప్పు చేశారు కదన్నా, ఇతనితో మాట్లాడే వెళ్ళినట్టుంది, అది మనకు చూపించాలి, ఎపిసోడ్లో చూపిస్తారు. సుమన్ అంతే తప్పేలే, నీదేం తప్పులేదు అన్నట్టుగా ఆయన తల ఊపేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ మేము తనకి యాంటీ ఉంటామా అన్న, అలా ఎందుకు చేస్తామన్నా, అంతేలే ఎందుకు చేస్తారు అనేసి సుమన్ శెట్టి గారు అన్నారు. తర్వాత ఫ్లోరా కళ్యాణ్తో మాట్లాడుతూ, ఇది మంచి డిస్కషన్, మంచి పాయింట్, కళ్యాణ్తో మాట్లాడుతూ కళ్యాణ్ ఆప్ జీత్ రహనా పే క్యా హువా హై క్యా బూ బో జామ్ జామ్ జిస్ అనేసి హిందీలో దుమ్ము లేపి వదిలేశారు. ఇతను కూడా హిందీలో దుమ్ము లేపుతున్నాడు. ఏమంటున్నంటే ఆపు మీరు గెలవాలి, లేకుంటే కొడతా మిమ్మల్ని, మారేంగే జామ్ పత్రి హై అని, నిన్ను బాగా తిని పడుకోవాలి మీరు, ఓకే ఆప్ కాకే సో జాతే హై అనేసి అని రీతు అన్ఫేర్ ఆడుద్ది, మైండ్లో పెట్టుకో. ఈవిడ కూడా అంతే, హరీష్ అన్నలాగే ఈవిడ కూడా ఏదైనా పడితే ఇంకా రాచి రంపాను పెడదా వదలదు, ఇంకా షాంపులు వేయాల్సింది, కండిషన్ కలపాల్సింది అన్నీ మనసులో పెట్టుకుంటే వదలదు ఈవిడ కూడా.
రీతు అన్ఫేర్ చేస్తే చూసుకో అనేసి చెప్పింది. అప్పుడల్లా క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు గెలిచి తిరాలనేసి చెప్తుంది. కళ్యాణ్ సపోర్టింగ్ కూడా ఉండొచ్చు మేబీ అనేసి అక్కడే గెస్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇక్కడ నుంచి కాన్వర్జేషన్ అని లింకు భలే లింక్ ఉంటాయి అనమాట ఒకదానికోటి. అరే రేపు ఏం జరగబోతుందని తెలిసి ఇప్పుడు చూస్తుంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓహో ఇలా లింక్ చేస్తున్నాడా బిగ్ బాస్, ఇవన్నీ విని కావాలని ఇలా డెసిషన్ తీసుకున్నాడు అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. రేపు సపోర్టింగ్ టాస్క్ కూడా ఉండొచ్చు అనగానే సంజన కళ్యాణంలో అవును ఉండొచ్చు అనేసి ఈవిడ ఫ్లోరా గారు అంటారు. తర్వాత సంజన గారు వెల్లుల్లి కారం తింటూ ఉంటారు. వెల్లుల్లి కారం దివ్య గారు చేస్తారు. తింటూ ఒక మాట అంటారు, ఈ కారం తింటున్నాను, తింటే నా పక్కన ఎవరు కూర్చున్నా మీ ఇష్టం అనేసి జోకులు వేస్తున్నారు. తనుజ గారు కళ్యాణ్ ఓకే కళ్యాణ్ వదిలే, మీదే రైటు, ఓకే వదిలే అనగానే కళ్యాణ్ సారీ ఇవన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళిద్దరిని మనుషులు మనకు చూపించట్లా. ఇది ఎపిసోడ్ వేస్తారు కానీ వాళ్ళ మాటలు అర్థమవుతున్నాయి. సారీ కూడా చెప్తాడు చాలా సైలెంట్గా, చాలా నెమ్మదిగా. లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి భయంకరమైన ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్. సంజన గారు దివ్య ముందే కూర్చొని ఉంటుంది. దివ్య దగ్గరే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని దివ్య గారిని పొగుడుతున్న సిచ్యువేషన్స్ వెరీ గుడ్. సంజన గారు ఏమంటారంటే దివ్య రిలేటెడ్గా అనొచ్చో లేదే కానీ సంజన గారు ఏమంటారు దివ్య ముందే, ఓపిక్గా ఉంటుందిరా నీ ఫేసు మీద స్మైల్ కూడా పోదు, ఎంత బాగా వండి పెడతావరా, నీలాగే ఎవ్వరూ చేయలేరు వంట విషయంలో, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. దివ్య గారు వంట వండేటప్పుడు ప్యూర్ స్మైల్తో ప్యూర్ హార్ట్తో ఎన్ని అడిగినా ఏమడిగినా కంప్లైంట్లే లేకుండా, గొనుగుడు లేకుండా, ఏమి లేకుండా కిచెన్లో ఈవిడే సీజన్ అంతా ఉండి చేసి పెట్టాలా అనే సీన్ క్రియేట్ చేసుకుంటున్నారు. వెరీ నైస్ అండి, వెరీ క్యూట్ స్మైల్తో నీట్గా వండి పెడతారు. అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వంటలకు అయిపోతుందని ఆవిడ ఆట తగ్గిపోయే అవకాశం ఉంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు, వంటలక్క ఆఫ్ ద సీజన్ అని. పాపం దివ్య గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎమాన్యుయల్ శ్రీజతో మాట్లాడుతూ అనొచ్చు అనకూడదు కానీ రా శ్రీజ, ఆ పెయింట్ గేమ్లో మనీషి చేసింది చూసావా, బిక్కు అనేసి తన్నాడు చూసావా పెయింట్, అలాంటిదే ఈ స్ట్రాటజీ కూడా రీతుది తప్పు. నేనేం అంత పెద్ద తప్పులాగా చూడట్లేదు దీన్ని. ఓకే అడ్డం వచ్చిందండి అంతే, ఆ ఫాస్ట్లో అడ్డం వచ్చింది అన్నట్టు సెన్స్, కానీ ఓకే మనము చూడొచ్చు కానీ మరీ అన్యాయము దారుణము ఇదంతా స్కామ్ అన్న సెన్స్లో కాదు రీతుది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ ఏమంటుందంటే అవును అనేసి అంటది. తర్వాత శ్రీజ కళ్యాణ్ ఎమాన్యుయల్ అబ్సల్యూట్లీ రైట్, మీరు ఇద్దరు మీకు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదని శ్రీజ అతని ఒపీనియన్ చెప్తుంది. ఫ్లోరా డెమాన్తో ఏమంటుందంటే ఆ స్ట్రాటజీ లేదు, ఫెయిర్గా ఆడాలి, అది స్ట్రాటజీ కాదు ఫెయిర్గా ఆడాలి, ఏంటి అలా చేసింది అనేసి డెమాన్తో మళ్ళీ మాట్లాడుతుంది. రీతు రిలేటెడ్ డెమాన్ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉండు, పాపం కన్సల్ట్ అవుతాను కుర్రోడు. నెక్స్ట్ రీతు తనుజ గారితో మాట్లాడుతూ సంజన గారి గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆవిడెందుకు మాట్లాడుతుంది ఫ్లోరా గారు రిలేటెడ్గా, గేమ్లో సపోర్ట్ చేయకుండా ఓకే, నాకు తన కోసం హెయిర్ ఇచ్చాను ఓకే, అది నేను పట్టించుకోను, సపోర్ట్ చేయకపోయినా ఓకే, కానీ అన్ఫేర్గా ఏమైందని అలా అంటుంది ఆవిడ. అక్కడ అంత చేయడానికి ఎందుకు అలా చేసింది, మనం అంటే ఇష్టం అంటారు, మళ్ళీ ఏంటిది సంజన గారు ఎందుకు అలా చేశారు, అవసరమా ఫ్లోరా గారు రిలేటెడ్గా అంత స్టాండ్ తీసుకుని అంత చేశారు అక్కడ. దీనికి క్లారిటీ సంజన గారు నెక్స్ట్ ఇస్తారు. సంజన ఇమ్ము నీకు బ్యాడ్జ్ వస్తే నాకు వచ్చినట్టేరా, నువ్వు క్యాప్టెన్ నా కోసం వదులుకున్నావు, నువ్వు అవ్వాలిరా గెలవాలిరా. ఎమాన్యుయల్ నాకు ఈరోజు పిచ్చ కిక్ వచ్చింది మమ్మీ, పిచ్చ కిక్కు, భలే ఆడా, నేను కూడా తక్కువ కాదు అని అనిపించింది, హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే తను ఒక ఎంటర్టైనర్గా వచ్చాడు కాబట్టి టాస్క్లు అంత బాగా ఆడతాను తనకే తెలియదు. ఎవడు ఎక్కడ ఆడతాం ప్రూవ్ చేసుకుంటాం, క్రికెట్ ఆడతాం వాలీబాల్ ఆడతాం అవి ఆడతాం, కానీ పట్టుకొని దొల్లాడే ఇంకందరగోళంగా కొట్టుకునే ఎవడు ఆడం కదా, మనం రియల్ లైఫ్లో ఫేస్ చేయం కదా. ఎక్కడికి పోయిన తర్వాత అర్థమైపోద్ది. నేను వెళ్ళినప్పుడు నా సీజన్లో కూడా నేను కొన్ని టాస్క్లు ఆల్మోస్ట్ అన్ని టాస్క్లు నేను గెలిచాను. నేను గెలిచేటప్పుడు ప్రచారం ఇది ఏంటరా, నేను క్రికెట్ బాగా ఆడతాను కానీ, షటిల్ బాగా ఆడతాను కానీ, వాలీబాల్ బాగా ఆడతాను కానీ, ఏంటరా ఈ గేమ్లో కూడా నేను చాలా బాగా బ్యాలెన్సింగ్గా ఉండగలిగాను, నిలబడగలిగాను, ఆడగలిగాను అన్న ఫీలింగ్ అక్కడికి వచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ అవుద్ది, కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఇమాన్యుయల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. శ్రీజ ఇమాన్యుయల్తో క్యాప్టెన్ సపోర్ట్ టాస్క్ పెడతారేమో, ఇవన్నీ చూడండి ఎలా జరుగుతున్నాయో, అందరూ గెస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ టాస్క్ పెడతారేమో అని ఇమాన్యుయల్ని లేపేసింది శ్రీజ గారు. ఇమాన్యుయల్ లేపడం పెద్ద తప్పేం కాదు అనిపించింది నాకు, ఇందాక ఏదో చెప్పాను కానీ తర్వాత ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే తనే కదా క్యాప్టెన్ చేసేసింది, సపోర్టివ్ టాస్క్లో తన్నే సెలెక్ట్ చేసుకున్నాడు, బాల్స్ విసిరి దాంట్లో తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తనే సపోర్ట్ చేయడం వల్ల క్యాప్టెన్ అయిందన్న ఫీలింగ్లో ఉండింది. తర్వాత వన్ డేలో తీసేసుకున్నప్పుడు ఆల్రెడీ నేను క్యాప్టెన్గా చేసినప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని చేయాలని ట్రై చేస్తే తప్పేంటి అనేది నా ఉద్దేశం. కానీ కొంచెం ఆలోచించడం బాగుండేది, ఎందుకంటే తను అంత బాగా కష్టపడ్డాడు కదా, అక్కడ రాము ఉన్నాడు కదా, రీతు ఉంది కదా, వాళ్ళతో అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు కాబట్టి కొంచెం సపోర్ట్ ఈసారి కూడా చేస్తుంటే బాగుండు. ఆల్రెడీ చేశాను, క్యాప్టెన్షిప్ పోయింది, ఇమాన్యుయల్ ఎరగదీశాడని వేసి ఉండొచ్చు కూడా, అంత తప్పట్లేము, స్టిల్ చేస్తుంటే బాగుండేదని మనకు అనిపిస్తుంది అంత ఆట ఆడిన తర్వాత ఈ వీక్ ఇమాన్యుయల్. నెక్స్ట్ జరిగి చూడండి సపోర్ట్ గేమ్ అని గెస్ట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ రీతు కళ్యాణ్తో మాట్లాడుతూ టాస్క్ కదా, ఆ ప్లేస్లో ఎవరున్నా అంతే, నేనేం చేయమంటావు కళ్యాణ్, నేనేం తప్పు చేయలేదు అనేసి చెప్పుకుంటా ఉంది, అయిపోయింది. తర్వాత రీతు
ఇఫ్ ఐ హర్ట్ యూ ఐఎమ్ సారీ బట్ ఇంటెన్షనల్లీ కాదు, నేను ఇంటెన్షనల్గా ఏమి చేయలేదు. ఇక్కడ ఏంటంటే రీతు కళ్యాణ్కి సారీ చెప్తుంది. ఇది ఎందుకు తెలుసా? ఈ డిస్కషన్ మనకు అర్థం కాదు, లైవ్ చూసినట్టు కూడా అర్థం కాదు. ఏంట్రా ఎందుకు సారీ చెప్తున్నారు, ఏమైందిరా అని. లాస్ట్కి అర్థమవుద్ది, చెప్తాను ఎందుకు అర్థమైంది, ఇక్కడే చెప్పేస్తానని. ఏం జరిగిందంటే కళ్యాణ్ తర్వాత కాన్వర్జేషన్లో చెప్తా ఉంటాడు శ్రీజతో. కళ్యాణ్ని పిలిచిందంట ఏదో మాట్లాడాలని, పిలిచి మళ్ళీ డెమాన్ దగ్గరికి పోయిందంట. ఇది ఎపిసోడ్లో సూపర్గా భయంకరమైన, ఇక్కడ నుంచి ఫుల్ రైవలరీ అవ్వబోతుంది అనేటట్టుగా ఎపిసోడ్లో కట్ చేస్తాడు. రీతు కళ్యాణ్ని పిలిచి మాట్లాడడానికి కూర్చున్న తర్వాత డెమాన్తో మాట్లాడడానికి పోయిందంట. డెమాన్ వస్తే సంథింగ్ ఇతను వెయిట్ చేసి ఖాళీ వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత వచ్చి చెప్తుంది సారీ ఇంటెన్షనల్గా చేయలేదు, ఏమనుకోవద్దు అన్నట్టుగా. అలా జరిగిపోయింది, డెమాన్ వచ్చరికి వెళ్ళాననే సెన్స్లో ఎక్స్క్యూజ్ చేయి, సారీ బట్ ఇంటెన్షనల్లీ కాలేదని చెప్పేసింది. అయిపోయింది, ఈ సీన్ అయిపోయింది. నీకు ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ వస్తుంది. సూపర్ ఉండే సీన్ అనమాట. కళ్యాణ్కి కాలింది, అది రీతు శ్రీజతో కూడా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు, ఏంటా అమ్మాయి ఎట్లా కనపడుతున్నా అన్నట్టుగా. అది మాట్లాడతారు. తర్వాత సీను ఇంకా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందండి. ప్రేమ ప్రేమ ప్రేమించడం న్యాయమా, కళ్ళలో తీపి కాదా, ఈ పాటలు వేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వాళ్ళ లవ్ యాంగిల్ స్టార్ట్ అయ్యండి. ఇక్కడ మామూలుగా లేదు, చిరాగ్గా అనిపించింది. ఏంటంటే ఇప్పుడలా రీతు అయిపోయిన తర్వాత డెమాన్ రీతుకి ఐ లవ్ యూ ఈ లవ్ సింబల్ వేసి హార్ట్లో నుంచి ఆమ్లెట్ వేసి ఆ లవ్ సింబల్ ఆమ్లెట్ తీసి ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉన్నాడు. అది లవ్ కూడా మురిసిపోతే కుర్రాడు, అన్నా ఎట్టుందన్నా అనేసి ఇమానుయల్ని పిలిచి మరీ చూపిస్తే, ఏంతో మీరు మీ సోద అనుకున్నట్టు ఇమానుయల్ బాగుందిరా అనేసి వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది ఇంకా. అప్పుడు రీతు చౌదరి ఇతను కొంచెం ఆమ్లెట్ తింటా ఉంటాడు. ఒక ఆమ్లెట్ ఆవిడకి వేస్తాడు, లవ్ సింబల్ ఆమ్లెట్. రీతు వచ్చి థ్యాంక్ యూ డెమాన్, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇమాన్, ఇట్స్ వెరీ క్యూట్. నా లైఫ్లో ఎవరు ఇలా చేయలేదు నా కోసం. ఇవన్నీ ఏంటండి, ఆల్మోస్ట్ ప్రపోజ్ చేసినట్టు అనిపించదా? ఇండైరెక్ట్ ప్రపోజలే కదా అది. లవ్ సింబల్ వేసుకొని వచ్చి ఈయనకి ఇవ్వడం ఏం అవసరం? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈవిడ చూసి నా లైఫ్లో నాకు ఎవ్వరు ఇలాంటి చేయలేదు, ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ క్యూట్ ఇమానిలా డెమాన్ అనేసి అంటుందంటే ఇది ఆల్మోస్ట్ లవ్ ప్రపోజల్ లాగే నాకు అనిపించింది నా ఉద్దేశంలో. మీకేమనిపిస్తుంది తెలియదు, ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నారని. తర్వాత వచ్చేసరికి డెమాన్ తర్వాత రాము వస్తాడు. రాముకి అర్థమయ్యి చూసి ఆవిడ రీతు వెళ్ళిపోకుండా ఆమ్లెట్ తీసుకొని, మిమ్మల్ని చూస్తూ బతికేయచ్చు వీళ్ళిద్దరినంట, మిమ్మల్ని చూస్తూ బతికేయచ్చు డెమాన్ అనగానే డెమాన్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు లోపల. సరదాగా ఇట్స్ ఎ గుడ్ బాండ్, అదే మేము ఫీల్ అవుతుంది, గుడ్ బాండ్, వీళ్ళిద్దరిది గుడ్ బాండ్ అని అతను చెప్తున్నాడు సరదాగా. జస్ట్ అదేం లేదు, ఆయన ఏమల్లా ఇతనే చెప్తుండే, అది వేరే రకంగా వెళ్తుందని తెలుసు అతను కూడా. మంచి క్యాండిడేట్ అతను, మంచి పులిహోర యాంగిల్. తర్వాత రాము ఇమానిల్ అన్న అమ్మ తోడన్నా ఈరోజు గేమ్ మొత్తం మీద నీదే అన్న, ఏమన్నా ఆడేవన్నా బెడ్రూమ్లో డిస్కషన్ ఏందన్నా, అమ్మ తోడు ఎంతమంది పడ్డా నువ్వు వదలలేదన్నా. నిజంగా అలాగే ఆడాడు స్వామి, నువ్వు ఎంతమంది పడ్డా తోసుకొని వెళ్ళాడు. అబ్బా కడుపు అంటాడు, నొప్పి అంటాడు, వేసుకొని వెళ్ళిపోతుంటాడు అందరినీ. వెరీ నైస్, అదే చెప్తున్నాడు. తర్వాత ఇమానిల్ సుమన్ రాముతో మాట్లాడుతూ సేమ్ కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూ, అన్న వచ్చి నేను సెలెక్ట్ చేయకుండా ఉంటే నేను మీకు ఇంకా క్యాప్టెన్ టాస్క్ చెప్తున్నాడు ఏంటన్నా అతను డెమాను, మీరు కానీ మమ్మల్ని కానీ నన్ను కానీ సెలెక్ట్ చేయకపోతే నిన్న కంటెండర్స్గా ఇక్కడి నుంచి క్యాప్టెన్సీ టాస్క్లో మిమ్మల్ని సపోర్ట్ చేయను, తర్వాత ఫర్దర్గా ఈ ఫ్యూచర్లో కూడా నేను ఏం సపోర్ట్ చేయను గుర్తుపెట్టుకుని అనేసి వార్నింగ్ ఇస్తున్నానన్నా మాకు వచ్చి. అది ఎట్లా చేస్తారన్నా, నేను అసలు ఎలా ఒప్పుకుంటామన్నా, తను ఆల్రెడీ క్యాప్టెన్ 2 సార్లు అయినా ఎలా తీసుకుంటాం, తప్పు కదన్నా. అలా అన్నం ఎట్లా అనేది నాకు అర్థం కాల. ఆల్రెడీ క్యాప్టెన్ మళ్ళీ కూడా ఇవ్వకపోతే మీకు సపోర్ట్ చేయను, ఏంటి 2 సార్లు 3 సార్లు వరుసగా క్యాప్టెన్ ఇంకా అవ్వాలంటే ఎట్లా. దానికి అయిపోయిన తర్వాత ఇమానుయల్ నేను ముద్దాట నిజంగా ముద్దాటది కాబట్టి తోసుకోగలగాలని, ఏమైనా కానీ ముద్దాట ఆడదామని ఫిక్స్ అయ్యి గట్టిగా తోసుకుంటూ వెళ్ళిపోయి ఆడానన్న, భలే హ్యాపీ అనిపించింది, భలే కిక్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత సంజన గారు రీతుకి ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు, ఇది ఫ్లోరా గారి విషయంలో నేను మాట్లాడింది ఏం లేదురా, తనకు తెలుగు రాదు కాబట్టి అడగమంటే నేను అడిగాను, నార్మల్ రాది, నీ మీద కోపం ఏం లేదని క్లారిటీ ఇస్తుంది. అయిపోయింది. నాకు హర్ట్ అయింది సంజన గారు అది అనేసి ఆవిడన్నారు. ఆ తర్వాత రీతు డెమాన్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఇది ఆగదండి, ఆగదు మనకి నసపెట్టాల్సిందే, కానీ ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళ లవ్ స్టోరీ. ఇంకా ముందు చాలా క్యూట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రపోజ్ చేసుకున్నట్టున్నారు, గట్టిగా ఉంది. రీతు వెళ్ళింది. ఆమ్లెట్ వాజ్ వెరీ క్యూట్ ఇమాన్,
చాలా ప్రశాంతమైన సాంగ్ పెడితే దగ్గరికి వెళ్ళినట్టుగా ఇద్దరు దగ్గరికి వెళ్ళి అతను కూడా దగ్గరికి వచ్చి ఇలా వచ్చి ఆమ్లెట్ వాస్ వెరీ క్యూట్ అనేసానండి. అనగానే డెమన్ థ్యాంక్ యూ, ఏదో ట్రై చేశాను ఇలా అన్నాడు. తర్వాత దివ్య ఇది అయిపోయిన తర్వాత దివ్య రాముతో కళ్యాణ్ లాగా ఇది మెయిన్ డిస్కషన్ ఆఫ్ ద పాయింట్. బిగ్ బాస్కి హింట్ ఇచ్చిన పాయింట్ ఇది పెట్టండి, సపోర్ట్ టీం పెట్టండి, సపోర్ట్ టాస్క్ పెట్టండి క్యాప్టెన్సీకి. ఈ కళ్యాణ్ని మేము అందరం ఎత్తేస్తాము, కళ్యాణ్కి సింపతి వస్తుంది, కళ్యాణ్ని లేపాలా అని ఫిక్స్ అయిపోయాడు బిగ్ బాస్. ఎందుకంటే అంత కష్టపడి ఆడినప్పుడు వీళ్ళ గణాలు ఏమున్నాయి, ఎలాంటి స్ట్రాటజీలు వేస్తున్నారు, ఆడిన వాడికి ఇవ్వకుండా ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేది క్లియర్గా చూపించాలి, వీళ్ళని బయటికి బట్టబయలు చేయాలి, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది చూపించాలనుకున్నాడు. వీళ్ళే దానికి హింట్ ఇచ్చారు. కళ్యాణ్ రిలేటెడ్గా దివ్య, రాము, భరణి గారు కూర్చున్నప్పుడు దివ్య గారు మాట్లాడుతూ రాముతో, రాము మీరు కళ్యాణ్ లాగా మీరేం నోరు పారేసుకోరు, నోరు జారరు, అది మీకు ప్లస్ అవుతుంది. ఏది సపోర్ట్ టాస్క్ పెడితే అని సపోర్ట్ టాస్క్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తను నోరు పారేసుకుంటాడు, కళ్యాణ్ నోరు పారేసుకునేది టాస్కుల్లోనే. అది కూడా ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఎంతూజియాజము ఇంకా రాక వచ్చింది అనేసి ఎవడాడు ఎయ్ అనేసి అట్లా నార్మల్ తన ఏజ్కి తగ్గట్టుగా ఆ హుషారులో భాగంగా వచ్చే తప్పించి ఎవడు నోరు పారేసుకుని ఎవడు బూతులు తిట్టాడు ఈ సీజన్లో ఎవరిని ఏమన్నాడు ఏం లేదు. అంత దారుణమైన నోరు పారేసుకున్నది ఏం లేదు ఇక్కడ అంటూ. తర్వాత దివ్య ఏమంటుందంటే ఆ విషయంలో టాస్క్ బట్టి సపోర్ట్ టాస్క్ పెడితే మీకు సపోర్ట్ చేయొచ్చు, క్యాప్టెన్గా మీరు బెటర్ అనిపిస్తుంది నాకు. ఇమాన్యుయల్ అదే దివ్య అంటుంది రాము కళ్యాణ్తో పోల్చుకుంటే నాకు మీరు బెటర్ అనిపిస్తుంది క్యాప్టెన్గా అనేది తన ఒపీనియన్. కానీ పెట్టేటప్పుడు ఇక అంత రూడ్గా అంత వరస్ట్గా ఎవరితో బిహేవ్ చేస్తాడు, ఇంత బాగా టాస్క్ ఆడినోడికి సపోర్ట్ చేయకుండా ఆవిడకి సపోర్ట్ చేయడం చేస్తానన్న నాకు నచ్చల దివ్య గారిది. ఎందుకంటే బీయింగ్ ఏ టెనెంట్ ఆవిడ, మళ్ళీ బీయింగ్ ఏ టెనెంట్, మన టెనెంట్లో సూపర్. వీళ్ళ మధ్య అంతర్యుద్ధం అండి, కామనర్స్ మధ్య అంతర్యుద్ధం, ఎవరిని ఎదగనివ్వకూడదు అనేసి అందరికి ఉంది. మనమే వెళ్ళాలా, మనమే ఉండాలా, వీడు ఎందుకు అంత హైప్ ఇవ్వాలి, ఇప్పుడే క్యాప్టెన్ అయిపోతే మళ్ళీ కామనర్స్లో ఒక హైలైట్ అయితే టాప్ 5లో మనం మిస్ అయిపోతాం, ఇలాంటి గేమ్లు ఆడుతున్నారు. అది వాళ్ళకే నష్టం. ఎందుకంటే నీ పక్కన నువ్వు పుష్ చేస్తే వాడికి వచ్చే గ్రాఫ్ కంటే నీకే ఎక్కువ గ్రాఫ్ వస్తుంది. అది ఆట, తెలివైన ఆట. ఈవిడ ఆ మాట చెప్తున్నారు. ఇక్కడి నుంచే బీజింగ్ పడింది. బిగ్ బాస్ చూసి ఓహో వీళ్ళే సపోర్ట్ చేయరు, వీళ్ళకి అన్నప్పుడు పెద్ద విషయం అవుతుంది, పెద్ద అంతర్యుద్ధం వస్తుంది, గొడవలు వస్తాయి, కాబట్టి ఇదే పెడదాం అనేసి క్లారిటీ తీసుకొని పెట్టినట్టు ఉంది ఈరోజు క్యాప్టెన్స్ టాస్క్. ఆ తర్వాత భరణి గారు ఇవాళ గుడ్ ఎనఫ్ రా, అంతే నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను ఆ క్లారిటీ ఇచ్చేసాడు. బిగ్ బాస్ 365 degreesలో చూశాడు, 360 degreesలో 5 యాడ్ తెచ్చారు కూడా చూశాడు. చూసిన తర్వాత ఎవరికి పెడితే ఏమొస్తుంది అని ఎండ్ రిజల్ట్ రాము గెలుస్తాడని క్లారిటీ వాళ్ళకి. రాముని క్యాప్టెన్ చేయాలి, వీళ్ళందరికీ బొక్క పెట్టాలి, వీళ్ళందరికీ సింపతి రావాలి, సీజన్ లేపాలి అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు, అల్లాడిచ్చాడు. తర్వాత సరికి దివ్య క్యాప్టెన్ అంటే 1 week హ్యాండిల్ చేయాలి కదా, కళ్యాణ్ మీద నాకైతే నమ్మకం లేదు, అబ్బే నాకు అసలు అతని మీద నమ్మకమే లేదు, ఎందుకు లేదు చెప్తా ఎపిసోడ్లో మాట్లాడదాం. భరణి గారు యు ఆర్ గుడ్ రా, నువ్వైతే బాగుంటుంది అమ్మా, నేను ఓకేనా రా దివ్య, అమ్మ నేను ఓకేనా క్యాప్టెన్ అంటే ఆలోచించాలి అనేసి దివ్య అనగానే అట్లా అనబాక, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు నాకు తెలుసులే అనేసి అన్నాడు. అయిపోయింది. అప్పుడు రాము బొస్సు కొడతారు కదా, అప్పుడప్పుడు దివ్యకి వచ్చి ఈవిడ మనస్తత్వం ఇంత బాగుంది ఏంటన్నా, అసలు ఎంత ఓపెన్గా మాట్లాడతారు, ఈవిడ చాలా ఓపెన్ హార్ట్గా ఉంటుంది, ఈవిడ ఓపెన్ హార్ట్గా ఉంటారు నిజమే. కానీ ఈ టైంలో కొంచెం రేపు సపోర్ట్ అన్నారు కాబట్టి ఒకటి వేసి ఉన్నారు, పడి ఉంటారు అని. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు అందుకేరా గిరా తిరిగి ఇక్కడ వచ్చి పడ్డాను నేను. ఆవిడ ఇంత ఓపెన్ హార్ట్ ఉంది కాబట్టి ఆవిడంటే నాకు అభిమానం, అన్న చెల్లెళ్ళ అనుబంధం. భరణి గారు అన్న, ఈవిడ చెల్లెలు ఒకరు, తమ్ముడు ఒకరు, ఆ తర్వాత అల్లుడు ఒకరు, కూతురు ఒకరు, అబ్బా ఏమన్నా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాడు సమాడ. దివ్య భరణి గారితో హరీష్ మీతో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంటుండే, హరీష్ రిలేటెడ్ కొంత డిస్కషన్ జరిగింది. హరీష్ గారు తెలిసింది కదా, భరణి గారు అంటే పడదు, ఇప్పుడు ఫ్లోరా గారు అంటే పడుతూ, సంజన గారు అంటే పడుతూ, పడినప్పుడు వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాడు ఆయనతో జాగ్రత్త అని. కొన్ని నిజాలే చెప్తారు ఆయన కూడా, తెలివిగానే చెప్తారు. ఒక 40-50% నిజాలే ఉంటాయి, కానీ ఎక్కువసేపు చెప్తాను సరికి అది కొంచెం నసగా ఉండే డబ్బాలాగా అనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ గారు కళ్యాణ్ ఏడుస్తుంటాడు, ఎక్కి ఏడుస్తూ ఉంటాడు కూర్చొని. శ్రీజ పక్కనే కూర్చొని మంచి ఫ్రెండ్ అవుతుంది, శ్రీజకి బాగా ఉపయోగపడుతుంది ఫర్దర్ డేస్లో. ఎందుకంటే కళ్యాణ్ గ్రాఫ్ అంతా శ్రీజకి యూజ్ అయ్యే అవకాశం ఉంది, శ్రీజ నామినేషన్లో ఉంది కాబట్టి. ఎందుకంటే శ్రీజ బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఓదారుస్తుంది. ఏమని, నీ తప్పు లేదు అంటే వదిలేయి, అవసరం లేదు, నువ్వు ఎందుకు అంత బాధపడతావు, అర్థమయ్యేలా చెప్పు, ఇక్కడ నీ తప్పు లేదు, తన ఇష్టం అది. తనుజ రిలేటెడ్గా ఏడుస్తున్నాడు, తనుజ మీద కొంచెం ఇష్టం ఉన్నట్టు, ఇది కూడా లవ్వా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది ఈ సీన్ ఉంటుంది. ఆట ఆడుతూ ఇట్లా పోతా ఉంటే ఇంక మనం ఏం చేయలేము ఇంక వీళ్ళది. కానీ గేమ్ నాశనం చేసుకుంటాడేమో కళ్యాణ్ కూడా, డెమాన్ లాగా ఈ పులిహోర యాంగిల్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది అంతలాగా చూడకూడదని కూడా అనిపిస్తుంది. స్టిల్ కొంచెం మాటలైతే దానికి ఇష్టం ఉన్నట్టు, క్లోజ్ ఫ్రెండ్షిప్, క్లోజ్ బాండింగ్ ఏదో క్రియేట్ అవుతున్న సెన్స్లోనే వస్తుంది. ఈవెన్ శ్రీజ కూడా అలాగే అంటది ఈ పర్టికులర్ కాన్వర్జేషన్లో. ఏమంటారంటే కళ్యాణ్,
యువతల వాడి మాట్లాడిన తీసుకున్నాడు అంటే, యువతల వాడు నువ్వు మాట్లాడిన తీసుకున్నాడంటే ఏడిస్తే ఒప్పవదు కదా, ఎందుకు తీసుకుంటాడు యువతల వాడు? ఊరికే తీసుకుంటాడా? నువ్వంటే అభిమానం ఉండబట్టి తీసుకున్నాడు కదా అనే సెన్స్లో మాట్లాడుతుంటాడు. అదే తనుజ రిలేటెడ్గా. తర్వాత కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా సైలెంట్గా ఉంటున్నాడంటే గేమ్లో అరిచిన వాడు అంత అరిచినాడు కదా గేమ్లో, ఇక్కడ అరవలేడా? నేను అరవలేక కాదుగా. ఎందుకు? సమ్వాట్ యూ కెన్ సెన్స్. ఎందుకు నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకు అనేది. ఇతనికి ఏదో అభిమానం ఉంది అనే సెన్స్లోనే మాట్లాడుతున్నావు, కొంచెం ఇష్టము లవ్ అనే సెన్స్లోనే వస్తున్నాయి ఆ మాటలని. సమ్వాట్ యూ కెన్ సెన్స్ కదా, యూ కెన్ హ్యావ్ కదా, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పి నీకు అర్థంగా అవుతుంది కదా, నీకు అర్థం చేసుకోవచ్చు కదా, అది ఈజీ కదా, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు అంటే అభిమానం అనే సెన్స్లో తనుజ రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. కళ్యాణ్, శ్రీజ ఆ బాధ నాకు తెలియదా? అది పోతే ఎంత బాధ అయినా నాకు తెలియదా చెప్పు, నేను కావాలని చేస్తానంటే. శ్రీజ, ఇప్పుడు ఇద్దరికి కలిపి నువ్వేం చేశారు తెలుసా? మీ ఇద్దరు కలిసి 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు రూల్స్. ఇక్కడ నాకు అనిపించింది 4-5 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరు తప్పలేదని. లైవ్లో కొంత మారింది నాకు, కరెక్టేలే 4-5 సార్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా తీసేయకుండా ఎలా ఉంటారని. స్టిల్ కొంచెం ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది, 2-3 రోజులు కష్టం కదని. కానీ వీళ్ళు 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు రూల్స్ అని శ్రీజ ప్లస్ వీళ్ళు అభిమానులు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు లైవ్లో. అలాంటప్పుడు రైటేలే ఫెయిరేలే అన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు చేసింది ఫెయిరే నిన్నట్టు కూడా. స్టిల్ వాళ్ళకి ఏదైనా వెనక్కి పంపించి మళ్ళీ ఇచ్చుంటే బాగుండు అని మనసుకు అనిపించింది నాకు, అంతే. తర్వాత సరికి కళ్యాణ్, తను ఏడిస్తే చూడలేక వెళ్ళాను, ఇదంతా వేరే రకంగా వెళ్తుంది. ఏడిస్తే చూడలేక వెళ్ళాను ఓదారద్దామని, అంతే. శ్రీజ 2-3 డేస్ నుంచి కనపడింది కదా అందుకు బాధపడుతుంది. లేదు 2-3 డేస్ నుంచి కష్టపడింది కదా టాస్క్లో అందుకు బాధపడుతుంది, వదిలేసి. కళ్యాణ్, శ్రీజ ఐఎమ్ టైర్డ్ ఎనఫ్ నవ్. రీతు కూడా పిలిచి మధ్యలో వెళ్ళింది. ఏంటిది ఇది? ఏందా చెప్ప పిలిచిందంటే మాట్లాడుతూ మధ్యలో వెళ్ళి దెమాన్ కాడికి వెళ్ళిందంటే, తర్వాత రాలేదంట, లేట్కి వచ్చింది, అందుకే సారీ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీజ, తనకు కూడా నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది తనుజ రిలేటెడ్గా, చూసుకోండి. చిన్న విషయాలు పట్టుకొని నేను టీచ్ చేయడం ఇవన్నీ కొంచెం సాఫ్ట్ కార్నరే ఉంది నీ మీద. వీళ్ళ మధ్య ఉందండి ఏదో సంథింగ్. ఆ ట్రూత్ ఆర్ డేర్లో కూడా వీళ్ళ పేర్లు చెప్పుకోవడాలు ఒకరికొకరు ఏదో నలగతుంది మధ్యలో టాపిక్, అది ఎటుపోద్దో తెలీదు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, వీడెందుకు అన్ఫేర్ చేస్తుంది అని ఎందుకు ఆలోచించట్లేదు అమ్మాయి? నాకు అర్థం కావట్లా, ఎందుకు ఆలోచించట్లేదు? కళ్యాణ్, శ్రీజ సపోర్టింగ్ గేమ్ ఇస్తే నాకు టఫ్ అవుతుందిరా, నాకు సపోర్టింగ్ గేమ్ ఇస్తే ఎవడో సపోర్ట్ చేయడు, టఫ్ అవుతుందని గెస్ట్ చేసేటాడు కళ్యాణ్. అదే అయింది కదా, తీసేశారు కదా, క్యాప్టెన్ అవ్వలేకపోయాడు కదా. నిన్న నైటే గెస్ట్ చేశాడు, ఇవన్నీ గెస్ట్ చేసి బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టాడు. తర్వాత సరికి సపోర్టింగ్ గేమ్ ఇస్తే నాకు టఫ్ అవుతుంది అన్న తర్వాత ఈ టాపిక్ అక్కడితో అయిపోయిన తర్వాత దివ్య, సరేలే నువ్వే తీసావు నన్ను అనేసి డెమాన్తో మాట్లాడుతూ కళ్యాణ్ మర్చిపోయినా ఈ పర్టికులర్ దాంట్లో ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది చూస్తారు. తనుజ గారి గురించి అయిపోయి సపోర్టింగ్ గేమ్ అన్న టాపిక్ నుంచి దివ్య గారు కూడా వచ్చి కూర్చున్నారు. దివ్య గారు కూడా వింటున్నారు. దివ్య గారు ఏమనంటే, సరేలే నువ్వే కాదు నన్ను తీసేసావు ఇందాక గ్రీన్ దాంట్లో, నేను కూడా నిన్నే తీసేస్తాను అన్నట్టు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది ఆవిడ, ఇండైరెక్ట్ హింట్. తర్వాత కళ్యాణ్, అలాంటి గేమ్ వస్తే నేను ఒక్కనే టెనెంట్ కాబట్టి చూడండి పాపం ఎంత బాధ ఉంటుందో. ఈరోజు అతని బాధకు అర్థం కళ్యాణ్ దివ్య ఉండగా శ్రీజ ఉండగా చెప్తాడు, అలాంటిది వస్తే నేను ఒక్కనే టెనెంట్, వాళ్ళకే సపోర్ట్ చేస్తారంటే వీళ్ళకే సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్మాడు. కానీ దివ్య గారు కూడా రాముకు సపోర్ట్ చేయడానికి రెడీ అయింది. డెమాన్ కూడా ఆ సైడ్ రీతు సపోర్ట్ చేశాడు. అది బాధపడే విషయం, ఊరికి బాధపడ్డు. ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాడు. టెనెంట్స్లో మన వాళ్ళు మనకి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు కానీ నేను గెలవను, కానీ మన వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్మాడు. కానీ చేయలే శ్రీజ తప్పించి. అప్పుడు శ్రీజ ఏమంటారంటే, డెమాన్ కూడా బెదిరించాడంట ఏంటో దివ్య అనేసి డెమాన్ గురించి కూడా చెప్తుంది. దివ్యకి బెదిరించాడంట, లెటర్ వీడు వాడికి ఇచ్చాడంట. ఏది లెటర్ వస్తే, వాళ్ళ ఇంట్లో నుంచి లెటర్ వస్తే ఆదివారం పూట అదే దసరా ఇదిలో అతనికా అని అంటే ఇతనికి ఒక్కడికే రాలేదు తెలుసా. ఏ వీకెండ్లో ఏం రాలేదు. ఇతను గేమ్ దారుణంగా ఉన్న టైంలో ఇతనికి కావాలి కదా ఆడియో మెసేజ్ లెటర్ కావాలని అనుకుంటాడా. తనకు రావాల్సింది నాకొద్దు డెమాన్కి ఇవ్వమని చెప్తే డెమాన్ వాళ్ళ నాన్నగారి ఆడియో తీసుకున్నాడు. కళ్యాణ్ వల్ల వచ్చిందంట. అది ఈరోజు బయటపడింది. శ్రీజ చెప్తా ఉంటే కళ్యాణ్ శ్రీజాకి చెప్పాడంట. అయినా కూడా తనను బెదిరించొచ్చా, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకపోతే నేను నీకు ఇంక సపోర్ట్ చేయనని చెప్పి మరీ చేసేసాడు వెన్నుపోటు. అది వర్స్ట్ థింగ్. నైట్ గట్టిగా వేస్తా, మామూలుగా ఉండదు నైట్కి డెమాన్కి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇతను ఇంత హెల్ప్ చేసి వాళ్ళ నాన్న ఆడియో వినిపించేటట్టుగా ఇతను కూడా ఒక సాక్రిఫైస్ చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోకుండా రీతు కోసం ఇంత కష్టపడి ఈ వీక్ అంతా ఆడినోడి కోసం మన కామనరే మనకు పోటీ వస్తున్నాడే మనలాగా బలవంతుడే అనేసి తొక్కేసి చూస్తున్నా. అది వర్స్ట్ థింగ్. ఇక్కడ అది చెప్తుంది శ్రీజ. తర్వాత ఇప్పుడు వచ్చి నాకు సపోర్ట్ చేయకుండా నేను చేయను అనేసి అన్నాడంటే అది బాధ వేస్తుంది నాకు కూడా అన్నట్టుగా
శ్రీజ చెప్తుంటే దివ్య ఏమంటుందంటే తనుజ ఒక్కటి కాదు 4-5 సార్లు మిస్ అయింది అమ్మాయి విషయంలో నువ్వేం తప్పు చేయలేదు పొడుకోసు కళ్యాణ్ అనేసి చెప్పేసి అయిపోయింది. తర్వాత తనకు వచ్చిన రోజే చెప్పా ఎమోషనల్ అవ్వకని చెప్పాను అనేసి దివ్య తనుజ రిలేటెడ్ చెప్పింది. తర్వాత దివ్య శ్రీజ కొన్ని చోట్ల డిస్కషన్ కూడా చేయకూడని చోట్ల నువ్వు కూడా డిస్కషన్ చేస్తున్నావు, అది కూడా చూసుకో, అవసరం లేదు, భరణి గారు కూడా నీకు చెప్పారు కదా, కొన్ని చోట్ల డిస్కషన్ చేస్తున్నావు అంటే అదే ఆ కాన్వర్జేషన్ అప్పుడు సంజన రిలేటెడ్గా మాట్లాడడం, చప్పట్లు కొట్టిందని చెప్పడము, ఆ తర్వాత సుమన్ శెట్టి గారితో మాట్లాడడం, కొన్ని తెలుస్తున్నప్పుడు ఈజీగా భరణి గారు బాగా చేశారని చెప్పినా కూడా కాన్వర్జేషన్లో ఆర్గ్యుమెంట్లు చేయడం, ఈ ఆర్గ్యుమెంట్లు చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే కొంచెం శ్రీజ గారికి కూడా ఇవ్వచ్చు అన్న సెన్స్లో ఉన్నప్పుడే చేశారు ఆవిడ. స్టిల్ ఈవిడ సలహాలు ఇస్తున్నారు, ఈవిడ ఇచ్చేటప్పుడు ఈవిడ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవిడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ చేయాలో అనేది కాకుండా చేయకుండా చోట్ల కూడా కొన్నిసార్లు చేస్తున్నారు ఈవిడ కూడా. స్టిల్ ఈవెన్ భరణి గారు కూడా దివ్య గారికి కూడా సలహాలు ఇచ్చారు మొన్న, ఎందుకంటే మొన్న తీసేసినందుకు ఈవిని తీసేసుకొని రీతును ఉంచుకున్నందుకు తనుజ గారితో ఆర్గ్యుమెంట్ చేశారు, అది యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ అది. నెక్స్ట్ సరికి కళ్యాణ్ గేమ్లో తప్పదు ఇంక ఇవన్నీ నేనేం చేయమంటారు అనేసి చెప్పాడు. తర్వాత శ్రీజ నువ్వు క్యాప్టెన్ అవుతావు కళ్యాణ్, నేను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు, నేను నీకు సపోర్ట్ చేస్తాననేది ఇది ఎమోషనల్ థింగ్. రేపు ఈ అన్ని ఎపిసోడ్లో పడి కాన్వర్జేషన్ అన్ని బిల్డ్ అవుతూ వచ్చి లాస్ట్కి అందరూ బొక్క పెడితే అది ఎమోషన్ ఎంత వర్కౌట్ అవుతుంది చూడండి. కళ్యాణ్కి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. తన గ్రాఫ్ చూడండి, మీరు ఊహించలేదు, అట్లా మారద్ది. తర్వాత సరికి అయిపోయింది, ఇంక అయిపోయి అర్ధరాత్రి గుసుకులు ఏంటి మీకు ఏమనిపిస్తుంది? అర్ధరాత్రి గుసుకులు చూసిన తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా బిగ్ బాస్ లోపల నుంచి చూసి అన్ని ప్లాన్లు చేసి వీళ్ళందరూ అట్లా ట్రాప్లో పడేశాడు అన్నట్టుగా నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. వీడియో ఏ పాయింట్లో మీకు నచ్చినా, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, నా హార్డ్ వర్క్ నచ్చినా వీడియో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండండి. యూట్యూబ్లో కూడా 1 million సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి మామ. లవ్ యూ మామ.